ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్‌లో అత్యంత వైభవంగా జరుగుతున్న మహాకుంభమేళాలో ఎన్నో వింతలు, విశేషాలు జరుగుతున్నాయి. ఇక్కడ పుణ్యస్నానం చేయడానికి దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. అయితే ఇన్ని కోట్ల మందిలో ఓ యువతి మాత్రం తళుక్కుమంది. ఆ యువతి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆమె పలికే మాటలకి, కళ్ళతోనే పాలిస్తున్న భావాలకి, సహజ సిద్ధమైన ఆమె అందానికి జనం ఫిదా అయిపోతున్నారు. ఇంతకీ ఆమె ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? ఇండోర్‌కు చెందిన ఒక సాధారణ దండలమ్మే అమ్మాయి మతిపోగొట్టే ఆమె అందం ఇప్పుడు మహా కుంభమేళలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ మహిళ పేరు తెలియదు కానీ సహజసిద్ధమైన చర్మంతో చెక్కినట్లుగా ఉండే ఆమె ముఖం, కలువ లాంటి ముదురు గోధుమ రంగులో కళ్ళు కారణంగా ఆమె అందరినీ ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఆమెకు సంబంధించిన ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియాలో హోరెత్తిపోతున్నాయి. సాంప్రదాయ వస్త్రధారణ, మెడలో ముత్యాల హారం, పొడవైన జడతో ఈమెకు మొనాలిసా అని పేరు పెట్టేశారు నెటిజన్లు. చాలా మంది ఆమెను ప్రపంచ ప్రఖ్యాత మొనాలిసాతో పోల్చేస్తున్నారు. చాలా తక్కువ టైంలోనే ఆమె వీడియో త్వరగా వైరల్ అయింది. అంతేకాదు నెటిజన్ల నుంచి మంచి స్పందన కూడా వస్తోంది. ఆమెను చూసిన కొందరు ఆమె ఎవరు ఏంటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు యువతిని వీడియోలో రికార్డ్ చేసేందుకు ఆమె వెంట పడ్డం కొందరికి అస్సలు నచ్చలేదు. ఇక కొందరు మాత్రం ఆమె సహజ సిద్ధమైన సౌందర్యం గొప్పదని అంటున్నారు. కొందరు ఆమెను కుంభమేళలో కనిపించిన మొనాలిసాగా అభివర్ణిస్తున్నారు. ఆమె ఓ బ్లాక్ బ్యూటీ అని కొందరన్నారు. యువతి కళ్లల్లోని అందమంతా బాగుందని మరి కొంతమంది చెప్తున్నారు. అయితే ఈ మొనాలిసాకి పెళ్ళైందా లేదా అని తెలుసుకోవడానికి ప్రయత్నించిన కొందరికి ఆమెకి పెళ్లి కాలేదని తెలిసింది. ఆమెకి పెళ్లి కాలేదని తెలుసుకున్న అక్కడి వారు ఎవరైనా నచ్చారా అని తుంటరి ప్రశ్న వేశారు. కానీ ఆ యువతి మాత్రం చాలా హుందాగా సమాధానం చెప్పింది. ఎవరిని ఇష్టపడనని, తన తల్లిదండ్రులు చూసిన వాడిని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దీంతో ఆమె సమాధానం చూసిన జనాలు మరింతగా ప్రశంసలు కురిపించారు. మొత్తంగా అనీషా రిచారియా తర్వాత ఇప్పుడు ఇండోర్కు చెందిన మొనాలిసా కోసం జనం వెతుకుతున్నారు.